హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందామే. ఒక గ్లాస్ వరకు బియ్యం కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఇంకా కొబ్బరి పాలు అయితే తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలు అయితే పడతాయి. ఇంకా ఒక మందం పంటి బాండి పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇంకా తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇందులోకి వేసి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత కొబ్బరి పాలు వేసేసుకోవాలండి. తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని బియ్యం ముందుగానే నానబెట్టేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం వేసేసుకొని ఇంకా బాగా ఉడకబెట్టేసుకోవాలి. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసిందో ఈ కోకోనట్ రైస్. ఇంకా మటన్లోకి, చికెన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజైతే నేను క్యాప్సికమ్ ఫ్రై చేశానండి. ఇది కూడా సూపర్ కాంబినేషను. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.